77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఈవీఎల్ గారు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల కోసం కొన్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, చట్టాన్ని ఎలా అమలు చేయాలి, మనకున్న ప్రజలకున్న హక్కులు ఏంటి అనే దాని మీద రాజ్యాంగం కావాలని చెప్పని బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ నేతృత్వం లోపల ఒక కమిటీ వేసి రాజ్యాంగ కమిటీ వేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా సర్వే చేసి ప్రపంచ దేశాలలోనే ఉన్నటువంటి రాజ్యాంగాల లేకల్లా అత్యుత్తమమైన రాజ్యాంగంగా భారతదేశ రాజ్యాంగాన్ని పేర్కోబడే విధంగా మన రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చారు. ఆ రాజ్యాంగం పరంగా అప్పటి నుంచి మనకి కొన్ని హక్కులు వచ్చింది. మనకి హక్కులు అంటే ఏమేమి మనకి హక్కులు, జీవించే హక్కు, బ్రతికే హక్కు, పోరాడే హక్కు, ఇట్లాంటి అన్ని హక్కులు వచ్చినాయి. దాంతోపాటు కొన్ని బాధ్యతలు కూడా వచ్చినాయి. అధ్యక్షులు శ్రీ హనుమన్ల గారు మాట్లాడుతున్నారు. మన దేశాన్ని గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. అయితే ఏదైనా కూడా, ఏ సంస్థ అయినా కూడా, ఏదైనా కూడా నడిపించుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు అనేటటువంటి ఉంటాయి. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికే నిరుద్యోగము, నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు కలిగి ఉన్నటువంటి దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనేటువంటి పెద్దలు నిర్ణయించి అప్పుడు మన రాజ్యాంగాన్ని రాసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ అధ్యక్షులు శ్రీ రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారతదేశానికి ఏదైతే అంబేద్కర్ గారి నాయకత్వంలో రచించబడ్డ ఈ రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో దానికి కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలి. రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. అందుకే మన సంఘానికి కూడా ఇదిగో ఈ రాజ్యాంగమే మనకి అత్యున్నతమైనటువంటి ప్రామాణికం అని చెప్పేసి అంబేద్కర్తో పాటు అనేక మంది ప్రముఖులు వారందరి ఫోటోతోటి మన బిల్డింగ్లో పెట్టాం. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మన భారతదేశ జనాభా ఇప్పుడు 142 కోట్లు, ఇంకా ఎక్కువగా ఉండొచ్చు కూడా. మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అంటే 1947 పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన భారతదేశం కలిసి ఉన్నప్పుడు జనాభా ఎంతో మీకు ఎవరికైనా గుర్తుందా? 30 కోట్లు. ఎంతండి? 30 కోట్లు. వెరీ గుడ్. ఇంకా మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్నది 39 కోట్లు. ఈ 39 కోట్లలో పాకిస్తాన్ని తీసేస్తే 5 కోట్లు పాకిస్తాన్. 39 కోట్ల మంది జనానికి తయారు చేసినటువంటి ఒక విజనరీతో తయారు చేసినటువంటి ఈ రాజ్యాంగం ఇప్పుడు 142 కోట్ల మందికి కూడా అదే ప్రామాణికంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దాన్నే మనం క్రైటీరియాగా తీసుకుంటాం. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ రాజ్యాంగాన్ని రచించేటప్పుడు కొంతమంది హిందుత్వవాదులు వారు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే మన భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు 30 కోట్ల మంది హిందువులు ఉంటే 5-6 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. హిందువులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ ఎట్లయితే ఒక ముస్లిం దేశంగా వెళ్ళిపోయిందో మనం విడగొడుతున్నామో అదేవిధంగా మన భారతదేశానికి హిందువులు ఎక్కువగా ఉన్నారు, మెజారిటీగా ఉన్నారు. కాబట్టి మనుస్మృతిని ఇక్కడ మనం రాజ్యాంగంగా మనం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. హిందుత్వవాదులు, జనసంఘం వాళ్ళు కావచ్చు, ఇంకా ఈరోజు చెప్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మనుస్మృతి ఇప్పటికీ కూడా వాళ్ళు అదే దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుస్మృతే
మనది రాజ్యాంగం. వీళ్ళు అంబేద్కర్ నాయకత్వంలో తయారు చేసిన రాజ్యాంగం రాజ్యాంగం కాదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటారు. మనము కేసు పెట్టి తండ్రితో సహా వాళ్ళు మర్డర్ చేసి వాళ్ళని చంపేసి చేసినటువంటి వాడిని అరెస్ట్ చేసి లోపలిస్తే ఆయన బెయిల్ ఇవ్వడానికి, అదే ప్రజా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి బెయిల్ లేకుండా జైల్లో పెట్టడం జరుగుతుంది. అందుకు ఉదాహరణగా మన వాళ్ళు ఇప్పటికి కూడా పౌర హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని జైల్లో వేశారు. అదే వాళ్ళు జైల్లో పెట్టారు. అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి క్రిమినల్ తీసుకొచ్చి వేయించి బయట తీసుకొచ్చి ఇది చేస్తున్నారు. మరి ఇది రాజ్యాంగం ప్రకారంగా అంటే కాదు, రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు చేస్తుంది. మనకి పోరాడే హక్కు, మనకి ఉద్యోగము, ప్రజలకు సర్వీస్ ఎక్కడ ఇస్తున్నాము, మన ఉద్యోగస్తులుగా కానీ రిటైర్డ్ చేస్తున్నాము.